దక్షిణార్థులు అందరు మంచిగా రానులా నేనైతే మంచిగా ఉన్నా. మరి ఆలస్యం చేయకుండా షురు చేసేద్దాం లచ్చక్క ముచ్చట్లు. సర్కారు ఆడోళ్లకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టుడుతోనే మస్తు పరేషాన్ అవుతామని ఆటో డ్రైవర్లు ఇప్పుడు రోడ్డెక్కుతాళ్ళు. మమ్మల్ని సర్కారు ఆదుకోవాలని డిమాండ్ చేస్తాళ్ళు. మంగళవారం నాడు గణపురం మండల ఆటో డ్రైవర్ యూనియన్ తరపున మమ్మల్ని ఆదుకోవాల్సిన జుమ్మెదారీ రాష్ట్ర సర్కారు మీదనే ఉన్నదని ఆటో డ్రైవర్లు నిరసన చేసిళ్ళు. గణపురం మండల కేంద్రం నుంచి మొదలు పెడితే గాంధీనగర్ చౌరస్తా దాకా ఏం తక్కువ 500 ఆటోలతోని ర్యాలీ తీసి ధర్నా చేసిర్రు. సర్కార్ తెచ్చిన మహాలక్ష్మి పథకం వాళ్ళ బతుకులను ఎట్లా మార్చిందో డ్రైవర్ల మాటలనే ఇనులు. మరి ఈ ప్రభుత్వం ఉచిత ప్రయాణికులకు మహిళలకు ఉచిత ప్రయాణికులకు చేయడం వలన ఒక 4 లక్షల ఆటో డ్రైవర్లు ఇక్కడి నుంచి మొదలు పెడితే రాష్ట్రం పెడితే 4 లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈ ఉచిత ప్రయాణం వల్ల మాకు బతుకు తెరువు లేకుండా పోయింది. మేము అప్పుడు నడిపినప్పుడు పొద్దున 5 గంటలకు వచ్చి రాత్రి 9 గంటల దాకా తిరిగితే మాకు 600, 700, 500 బండి వస్తుంది. 500 వచ్చేది. ఇప్పుడు కనీసం నిన్న సోమవారం కూరగాయలు కొందామంటే ఒక 50 రూపాయలు దొరకలే. బస్సులలో కిరిచి నిలబడి పోతారు మహిళలు. ఒక మొగోళ్ళు అందరూ 2 వీలర్లు పట్టుకొని పోతారు. అందువలన మా ఆటోలు వెళ్తలేవు. మాకు తక్షణమే మాకేమన్నా ఇలాగనే ప్రభుత్వం కూడా మమ్మల్ని కూడా మా బాధలు కూడా భరించి స్పందించి మాకు ఏదన్నా తక్షణంగా ప్రభుత్వం మాకేమన్నా సాగం చేయాలి. ఎందుకంటే మేము పొద్దున్న దాకా నడుపుకుంటే మాకు 400, 500 వస్తే అప్పుడు 10,000 ఫైనాన్స్ కట్టేది. 200 ఫైనాన్స్కి తీసి పక్కా పెట్టి ఓ 100 రూపాయలు కాయగూరలు ఇట్లా కొనుక్కొని మా జీవనం కల్పించేది. ఇప్పుడు మాకు 2 ఆగిపోరాలన్నారు. ఎట్లా చేయాలి? మేము ఒంటి మీద రూపాయి బంగారం లేదు. మేము ఆటో నడుపుకుంటేనే కూరగాయలు అవి కొనుక్కొని పోయేటోళ్ళం. మా బతుకులు ఇవి అలా ఆ రోడ్డు మీద పడేసిన కనుక సీఎం గారు తక్షణమే మా ఆటో డ్రైవర్లకు ఏదైనా సహాయం చేయాలి. గత ప్రభుత్వంలో చాలా బాగా ఉన్నది, కానీ ఇప్పుడు ప్రభుత్వంలో మాకు గండ్ర సత్యనారాయణ గారిని మేము కాంగ్రెస్కు ఓటేసి కాంగ్రెస్ మాకు న్యాయం చేస్తానని కాంగ్రెస్కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకున్నామండి. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మహాలక్ష్మి అనే పథకం పెట్టినప్పుడు ఆడవాళ్ళందరూ మహిళలందరూ ఏం చేస్తున్నారంటే అందరూ బస్సుకి వెళ్ళిపోతున్నారండి. ఆటోలో ఎక్కిద్దామంటే ఆటోలో మాకు చిన్న చూపు చూసి ఆటోలకు ఎవరు వస్తలేరండి. ఆటోలకు ఎవరు వస్తలేరు. మాకు దయచేసి మాకు న్యాయం చేయాలని మేము రోడ్డు మీదకి వచ్చినాము. మేము రోడ్డు మీద గణపురం మండలం నుంచి ఒక 500 ఆటోలు ఉంటాయి. కొండాపూర్, చిత్తరాంపూర్, నగరంపల్లె, బుద్ధారం ఇవన్నీ ఆటోలము మీ రోజుకు కనీసము గణపురం నుంచి 200 ఆటోలు ఉంటాయి. మేము అందరం కలిసి ఇవాళ మేము ఇలా ర్యాలీ చేస్తున్నామంటే మా కడుపు కోత. ఎందుకంటే మేము ఆటో నడుపుకుంటే జీవనోపాధి ఉంటుందండి. ఆటో నడుపుకోలేని బతకలేము. 20 సంవత్సరాల సంది ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాము. మా పిల్లలను మేము స్కూల్కు పంపిస్తున్నాము. అలాగనే కూరగాయలు తెచ్చుకోవాలన్నా మేము కరెంటు బిల్లులు కట్టాలన్నా కిరాయికి ఉండి బతుకుతున్నాం. సొంత ఇల్లు కూడా మాకు లేదు. దయచేసి మాకు సొంత ఇల్లు కూడా లేదు. మేము ఎందుకంటే ఇవాళ రోడ్డు మీద పడ్డాం. రోజుకు మేము సంపాదించేది కనీసం 800, 700 సంపాదించేది. ఇంతకుముందు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎంగా ఉన్నారో మహాలక్ష్మి పథకం అని పెట్టి ఇప్పుడు మహాలక్ష్మి పథకం పెట్టినాక తర్వాత సరే ఆడవాళ్ళు లేడీస్ ఉన్నారండి. మాకు కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు, మాకు బంధుమిత్రులు మాకు కూడా ఆడవాళ్ళు ఉన్నారు. కానీ కాకపోతే ఏంటంటే మేము ఎలాగూ బతకాలి, మా జీవనోపాధి లేదు. మా భార్య పిల్లలు బతకాలంటే రోడ్డు మీద పడుతున్నారు. ఇవాళ మేము కష్టపడి పని చేసి మేమేం పని చేయలేము. ఎందుకంటే ఆటో నడుపుకొని బతుకుతాం. 20 సంవత్సరాలు అవుతుందండి. పార్లమెంట్ ఎలక్షన్లా నేను పోటీ చేయాలా వద్దా, ఏడికెళ్ళి పోటీ చేయాలి అనేది అధిష్టానం చూసుకుంటుంది అంటాడు ఈటెల రాజేందర్ అన్న. కేసీఆర్ సారు హుజురాబాద్ నియోజకవర్గం పైన కుట్రలు చేసిండని వాటిని జనాలు అర్థం చేసుకోవాలి అంటాడు. అన్నింటి ఏమన్నాడంటే పోటీ చేయాలా వద్దా అనేది, ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తే తప్ప వ్యక్తులుగా మాకమేగా నిర్ణయించుకునే ఆస్కారం లేదు. మా పార్టీ దగ్గర అపారమైనటువంటి సమాచారం ఉంటుంది. వ్యక్తుల పట్ల వాళ్ళకు సమగ్రమైన అవగాహన ఉంటుంది. కాబట్టి పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను. యాక్చువల్గా ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక చారిత్రాత్మకమైన తీర్పు హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం మీద పగబట్టిండు కేసీఆర్. ప్రజలు ఎందుకో మరి ఆ కుట్రల్ని ఆయన నీచమైనటువంటి దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. కానీ మా వాళ్ళు ఎంత మేరకి కనపడతలేవు బిడ్డ, వస్తలేవు బిడ్డ అన్నారు. దాన్ని కానీ ఈ నియోజకవర్గంలో
గెలిచిన ఎమ్మెల్యే యొక్క ప్రోటోకాల్ని, గెలిచిన ఎమ్మెల్యే యొక్క ప్రాధాన్యతని, గెలిచిన ఎమ్మెల్యే యొక్క బాధ్యతల్ని నిర్వర్తించకుండా ఎంఆర్ఓలకు, ఎస్ఐలకు, సిఐలకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు, ఆఫీసర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంత చిల్లర స్థాయికి దిగదారని అంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే సంతకం పెట్టేది నేను, కానీ చెక్కులు ఇచ్చేది మాత్రం వాళ్ళు ఇచ్చారు. అంటే వాళ్ళు ఇంట్లో సొమ్ము ఇచ్చినట్టు, వాళ్ళే ఇచ్చినట్టు, వాళ్ళు ఇచ్చే వాళ్ళలాగా, ప్రజలు బుచ్చగాళ్ళలాగా గత 2 సంవత్సరాలుగా జరిగింది. ఎక్కడ అధికారికమైన కార్యక్రమాలు నిర్వహించలేకపోయినాం. అందువల్ల ఎక్కడ కనపడలేదు. గెలిచిన ఎమ్మెల్యే సంవత్సరమైన సందర్భంగా ఇవాళ ఏం పని చేసినని చెప్పి పనులు శాంక్షన్ చేయవలసినటువంటి జ్ఞానం, పనులు అభివృద్ధి పనులు చేయించాల్సిన కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంటుంది. అంటే ప్రభుత్వం పగబట్టి నాలాంటి వాడు దరఖాస్తు ఇచ్చినప్పటికీ, నాలాంటి వాడికి పని చేయమని చెప్పినప్పటికీ చేయకుండా ఇవాళ సంవత్సరం పూర్తయింది ఏం పని చేసినామని చెప్పి కూడా విమర్శ చేశారు. అంటే ఇట్లాంటి థర్డ్ క్లాస్ పనులన్నీ కూడా ఒక ఎంఆర్ఓ రివ్యూ చేస్తే రాలేదు, ఒక ఆర్డీఓ రివ్యూ చేస్తే రాలేదు, ఒక కలెక్టర్ రివ్యూ చేస్తే రాలేదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతటి చీకటి అధ్యాయం, ఇంతటి నిజాం నిరంకుశ వైఖరితో కొనసాగిన పరిపాలన హుజరాబాద్ కొనసాగింది. ప్రజలు ఎందుకో అయ్యో ఆయన చెక్కులు తెచ్చిస్తాడు, ఆయన ఇది తెచ్చిస్తాడని చెప్పి అనుకున్నారు, కానీ ఇవ్వకుండా మా బిడ్డను నిరోధిస్తున్నాడు భావన ఎందుకో రాలే. రెండో భావన ఏంటంటే ఇవాళ దళిత బంధు 2021 దళిత బంధు వచ్చింది. కొంతమంది సంపూర్ణంగా తీసుకున్నారు, కొంతమంది సగం సగం తీసుకున్నారు. వాళ్ళందరికీ బెదిరింపు లెటర్లు పోయినాయి. మీరు కనుక ఈసారి కారు గుర్తు కొట్టేయకపోతే, కేసీఆర్ కొట్టేయకపోతే మీ దళిత బంధు సగం ఆపేస్తామని చెప్పి బెదిరించింది. ఏదన్నా కొత్త కార్యక్రమం షురు చేసినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే వాటిని ఒక 15 రోజుల తర్వాత ఎట్లున్నది ఏందనేది సూత్తం అంటాడు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న. ఉచిత బస్సు ప్రయాణం మాత్రం రద్దు చేయం, కానీ ఆటో డ్రైవర్లు పరేషాన్ అవుతారు కాబట్టి వాళ్ళకు సుత న్యాయం చేస్తామంటాడు. 9 నాడు ప్రారంభించడం, 15 రోజుల లోపల ఏదైనా ఒక నూతన కార్యక్రమం ప్రారంభించినప్పుడు అందులో ఒడుగుదొడుకులు ఇష్యూస్ ఉంటాయి. దాన్ని రివ్యూ చేసుకుంటాం. 15 రోజుల తర్వాత దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ప్రయాణం, ఉచిత ప్రయాణం అది కాదు, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు అది. మేము మహిళలకు ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాలనుకున్నాం. క్యాబినెట్ లో కూడా చర్చ వచ్చింది, ఆటో కార్మికులకు ఏం చేస్తే న్యాయం అవుతుందని. గాంధీ భవన్ వేదిక కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఆటో కార్మికులందరూ కూడా, నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా, మా తెలంగాణ పౌరులు వాళ్ళందరూ కూడా తెలంగాణ కావాలని కొట్లాడారు. మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో చెప్పండి, మేము కూడా ఆలోచిస్తున్నాం. మీకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాది. తెలంగాణ ఆటో కార్మికులారా, మీకు అన్యాయం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మీరు ఏదైనా సూచన చేస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాం. మేము కూడా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చర్చ చేస్తా ఉన్నాం అధికారులందరితో కూడా. మిమ్మల్ని కూడా పాత్రికేయులు అడుగుతున్నాం, ఏం సలహా ఏం చెప్తే వాళ్ళకి అన్యాయం జరగకుంటుంటే తప్పకుండా మేము చేయడానికి సహకరిస్తాం. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పాత పెన్షన్ను అమలు చేయాలి అంటాడు ప్రొఫెసర్ కోదండరామన్న. పెన్షన్ అనేది దానం కాదు, అది ప్రతి ఒక్క ఉద్యోగి హక్కు అంటాడు. పెన్షనర్స్ డే జరుగుతున్నటువంటి సందర్భాన మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1982లో డిసెంబర్ నెల 17 నాడు సుప్రీంకోర్టు పెన్షన్ను ఒక హక్కుగా గుర్తిస్తూ జడ్జిమెంట్నిచ్చింది. ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ గారి తండ్రి వైవి చంద్రచూడ్ గారు అప్పుడు వారి తీర్పు ఇచ్చారు. వారిచ్చిన ఈ తీర్పులో పెన్షన్ అనేది దయతో ఇచ్చేది కాదు, ఇది ఏదో ఒక దానం కాదు, ఇది పెన్షన్ అనేది ఒక హక్కు. గతంలో ఒక ఉద్యోగి చేసిన సేవకు గాను వారిని ఉపయోగించుకున్న యజమానులు, అది ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ సంస్థ కావచ్చు, ఒక హక్కుగా, ఒక బాధ్యతగా అందజేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇది వాళ్లకు ఒక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇవాళ వాస్తవానికి జడ్జిమెంట్ను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరళీకరణ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా పెన్షను ప్రభుత్వం తన బాధ్యత అని గుర్తించటం మానేసింది. ప్రజల హక్కుగా, ఉద్యోగుల హక్కుగా, కార్మికుల హక్కుగా చూడటం కూడా ఇప్పుడు ఎవరు కూడా చూడటం లేదు.
కాబట్టి ఇవాళ మనం అడిగేది ఏంటంటే ఆనాటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను గుర్తు చేసుకుంటూ ఇది ఉద్యోగి హక్కు అనుకుంటే దాన్ని ఒక హక్కుగా కల్పించడానికి ఇప్పుడున్న పెన్షన్ స్కీమ్లు పనికిరావు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్నే మళ్ళీ పునరుద్ధరించవలసిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వాలు కూడా దేశవ్యాప్తంగా మళ్ళీ పాత పెన్షన్ స్కీమ్ని అంగీకరించడం ఒక సంతోషదాయకమైన పరిణామం. ఆ సందర్భమే ఇవాళ మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాత పెన్షన్ను పునరుద్ధరించడానికి అంగీకరించింది, ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి కదా ఇలా సభ షురు అయినాక 42 పేజీల పుస్తకం చేతిలో పెట్టి 4 నిమిషాల టైం పెడితే దాని మీద సభ్యులు ఎట్లా మాట్లాడతారు? ఒక రోజు ముందే ఇచ్చే ప్రయత్నం చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు అంటే గతంలో మీరు సుత గిట్లనే వేసిల్లు. మేము మార్పు రావాలనే కోరుకుంటున్నాం కాబట్టి దీని మీద ఆలోచన చేస్తామన్నాడు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబన్న. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు 42 పేజీల బుక్ను మాకు ఇచ్చి 4 నిమిషాలు కాలేదు. కనీసం ఇది మేము చదవకుండానే ఈరోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి నేను మన అసెంబ్లీ సెక్రటరీ గారిని, మీ ఆ కార్యాలయాన్ని కూడా ఈ సభలో నోటు మీరు ముందుగా ఇవ్వండి, అట్లీస్ట్ సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుందని చెప్తే ఈ నోటు ఈరోజు సభలో వారు లేచి మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మా చేతిలో పెట్టినారు. దెన్ హౌ ఏ మెంబర్ కెన్ స్పీక్ ఆన్ దిస్ అధ్యక్ష? భవిష్యత్తులోనైనా నేను మీతో కోరేది ఒకటే, అట్లీస్ట్ ప్రభుత్వం టేబుల్ మీద పెట్టేటువంటి పేపర్ను ముందు రోజు సభ్యులకు ఇచ్చినట్టయితే సభ్యులు ప్రిపేర్ అయ్యి రావడానికి ఉంటుంది. రెండవది అధ్యక్ష, మీతో ఒక సబ్మిషన్. మీరు ఈరోజు కూడా కొత్త సభ్యులు 57 మంది ఉన్నారు, వాళ్ళు కూడా చక్కగా నేర్చుకోవాలి, సహకరించాలన్నారు. తప్పకుండా మేము సహకరిస్తాం. కానీ మీరు కూడా దయచేసి సభ్యుల హక్కులను కూడా కాపాడాలి. ప్రొటెస్ట్ అనేది మెంబర్స్ యొక్క రైట్. ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సభ్యులు సంతృప్తి పడినప్పుడు ప్రొటెస్ట్ చెప్పే హక్కు సభ్యులకు తప్పకుండా ఉంటుంది. చాలా ఏళ్ళుగా మీరు సభలో ఉన్నారు, మేము ఉన్నాం. ఎప్పుడైనా సభ్యులకు ప్రొటెస్ట్ మీద తప్పకుండా అవకాశం ఇస్తారు అధ్యక్ష. కానీ మొన్న మీరు దురదృష్టవశాత్తు ఇవ్వలేకపోయినారు. భవిష్యత్తులోనైనా సభ్యుల హక్కులు కాపాడాలని, సభను మరింత హుందాగా నడపాలని, దానికి మా పూర్తి సహకారం అందిస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇకపోతే సబ్జెక్టులోకి పోతే ఈరోజు మాట్లాడతారా? నాకు అధ్యక్ష, గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు డిస్కషన్కి సంబంధించిన అంశం విషయంలో ఇప్పుడే ఈ వైట్ పేపర్ పైన ఈరోజు మరి డిస్కషన్ స్టార్ట్ చేసి వెంటనే ఈ పేపర్స్ లే చేయడం జరిగిందని చెప్పారు అధ్యక్ష. వారికి కూడా తెలుసు, వారికి కూడా చాలా అనుభవం ఉంది. గతంలో కూడా అన్ని సందర్భాల్లో, ఒక్క సందర్భం తప్ప అన్ని సందర్భాల్లో కూడా ప్రతి షార్ట్ డిస్కషన్ పైన డిస్కషన్ మొదలవుతానే పేపర్స్ లే చేయటం జరిగింది అధ్యక్ష. అనేక సందర్భాల్లో మేము అటుండి కూడా మరి పెద్దలు హరీష్ రావు గారు చెప్పినట్టు మేము కూడా అదేవిధంగా ప్రస్తావన తీసుకొచ్చాం. కానీ మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నాం. మేము మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాము. డెఫినెట్లీ వారు చెప్పిన ఒక పాజిటివ్ అంశాన్ని కూడా మరి మీరు అనుమతిస్తే వచ్చే బడ్జెట్ సమావేశం నుంచి తప్పకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. వారు కూడా చెప్పినట్టు ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ డిస్కషన్ అధ్యక్ష. కానీ పాజిటివ్ క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే వీఆర్ ఓపెన్. కానీ ఇన్స్టిగేట్ చేసే ఓ కార్యాచరణ తీసుకుంటే మాకు కూడా మా గౌరవ సభ్యులు కూడా ఇన్స్టిగేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. వారు చెప్పింది డెఫినెట్లీ మేము గతసారి కూడా గత శాసనసభలో కూడా అడిగాం, మనం డిసెంట్ చెప్పడానికి అవకాశం ఉండాలి, వాయిస్ ఉండాలని. తప్పకుండా వారు చెప్పిన ఒక సూచికను మీరు అనుమతిస్తే మేము పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది మనం చేస్తున్నాం. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ రాష్ట్ర సర్కారు ఏం చేసిందో చెప్పిండు మాజీ మంత్రి హరీష్ రావు అన్న. ఏది బంగారమో ఏది అబద్ధమో తెలవాలంటే మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో విచారణ చేయాలని డిమాండ్ చేసిండు సర్కార్ను. పాము కాట్లు లేవు, కరెంటు షాకులు లేవు, రైతులకు మనోవేద లేకుండా చేశాం, ఎంతో మంది ప్రాణాలు కాపాడాం. వీటన్నిటికీ విలువ ఎలా కట్టాం అధ్యక్ష? నీళ్లు, కరెంటు సమస్యలు లేకపోవడంతో, రైతు బంధుతో, అన్నదాతకు భరోసా ఇచ్చే చర్యలు తీసుకోవడంతో రైతుల జీవితాల్లో ఇప్పుడిప్పుడే వెలుగు వస్తూ ఉంది.
ఇలా భూముల విలువ కూడా ఎంత పెరిగింది అధ్యక్ష. ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలకు కూడా చాలా మందికి భూములు ఉన్నాయి. 2014కు ముందు ₹1,00,000 ₹2,00,000 ధర లేని భూములు ఇలా పెద్ద ఎత్తున పెరిగింది అధ్యక్ష. అధ్యక్ష జస్ట్ ఐ విల్ కంక్లూడ్ అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఒక విషయం అధ్యక్ష, ఐఎమ్ ట్రయింగ్ టు కంక్లూడ్ అధ్యక్ష. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టులు కట్టినా, ప్రగతి భవన్ కట్టినా ప్రజల కోసమే కట్టినాం అధ్యక్ష. కానీ వీళ్ళు ఏం చేసిందంటే అధ్యక్ష, ప్రాజెక్టుల మీద దుష్ప్రచారం, చివరికి ప్రగతి భవన్ మీద కూడా దుష్ప్రచారం చేసినారు. సరే, మొన్న గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ప్రగతి భవన్లో గృహప్రవేశం చేసినారు. చాలా సంతోషం, వారికి నా శుభాకాంక్షలు. అయితే అధ్యక్ష, గతంలో ఇదే నాయకులు ఏమని చెప్పింది అధ్యక్ష, ప్రగతి భవన్లో 150 గదులు ఉన్నాయని, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయని, 250 సీట్లున్న సినిమా థియేటర్లు ఉన్నాయని, స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయని చెప్పిండ్రు. మరి ఇప్పుడు బట్టి గారు చెప్పాలి, ఎన్ని రూములు ఉన్నాయో, స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయా, ఏమున్నాయో ఇప్పుడు బట్టి గారు సమాధానం చెప్పాలి. అధ్యక్ష, మా నాయకుడు తన కోసం ఆలోచించలే. మొన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే కనీసం ఆయన ఒక ఉండడానికి ఇల్లు కూడా కట్టుకోలే అధ్యక్ష. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 500 గజాల స్థలంలో కట్టుకున్న ఇంటికి, అదే పడావుబడ్డ ఇంటికి సున్నం వేసుకొని తిరిగి ఆ ఇంటికే పోయి ఉన్నటువంటి ఇవాళ నిజాయితీ మా ప్రభుత్వాన్ని, మా కేసీఆర్ అధ్యక్ష. ఇవాళ కాళేశ్వరం విషయంలో కానీ, మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నా, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చాలా సందర్భాల్లో వారు కానీ వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు, మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు. అధ్యక్ష, ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అధ్యక్ష. బంగారాన్ని నిప్పుల్లో దానికి కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది. నిజమేందో ప్రజలకు తెలవాలి, బంగారం ఏందో కంచేందో ప్రజలకు అర్థమవుతుంది. నేను ఒకటే కోరుతా ఉన్నా ఇలా, ఎందుకంటే అధ్యక్ష గతంలో ఒక నిమిషం అధ్యక్ష, దయచేసి కంక్లూడింగ్ జస్ట్ 3 minutes అధ్యక్ష. దాదాపు 80,000 కోట్లు ఖర్చయిన కాళేశ్వరానికి 1,00,000 కోట్లకు ఇలా అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గోబల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష. దురదృష్టవశాత్తు ప్రజలు కూడా కొంత నమ్మిండ్రు అధ్యక్ష. ఇవాళ నిజం నిలకడమే తెలుస్తుంది. తప్పకుండా ఇవాళ మీరు మేడిగడ్డ మీద వేస్తారా, సుందిల మీద వేస్తారా, సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి. మేము రెడీగా ఉన్నాం, మా నిజాయితీ బయటకు వస్తుంది. మేము ఎలాంటి తప్పులు చేయలేదు కనుక నిజాలు ప్రజలకు తెలవాలంటే విచారణ జరపాలి, వెంటనే వేయాలని కూడా లీడర్ ఆఫ్ ది హౌస్. ఇది ఇట్లుంటే గొప్పలు చెప్పి అప్పుడు బీఆర్ఎస్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని గరమైండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న. లెక్కలతోని సహా అసెంబ్లీలో చదివినిపించిండు. రెండవది, ఇంతకుముందు మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడబోతుంటే పాపం వారిని దబాయించే ప్రయత్నం చేస్తున్నారు. నేను 2 విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఆర్థిక మంత్రి గారే కాళేశ్వరం మీద పెట్టిన నివేదికలో, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో వీళ్ళు చెప్పింది, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఆ నీళ్లు రైతులకు అమ్ముతాము, ఆ నీళ్లు ఇండస్ట్రీస్కి అమ్ముకుంటాము, ఇట్లా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్ళన్నీ పైసలకే అమ్ముతాం, ఉచితంగా ఎవరికి ఇయ్యము. వ్యవసాయంతో సహా ఏం చూపించిండ్రు, ఒక్క సంవత్సరానికి ఆదాయం 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వ్యవసాయానికి నీళ్ళు అమ్ముతాం, పరిశ్రమలకు నీళ్ళు అమ్ముతాం, తాగడానికి నీళ్ళు అమ్ముతాం, మొత్తం వ్యాపారమే చేస్తాం. మా ప్రభుత్వం ఉన్నదే వ్యాపారం చేయడానికి. మా ప్రభుత్వం సేవ చేయదు, మా ప్రభుత్వం ప్రజలకు సహాయం చేయదు, వ్యాపారం చేస్తాము. ఆ వ్యాపారం ద్వారా 5,199 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చూపించి వీళ్ళు ఈ అప్పులు చేసింది. ఈ సంతకాలు పెట్టింది ఎవరు? ఈరోజు అక్కడ కూర్చొని మాట్లాడుతున్న మాజీ ఆర్థిక మంత్రి గారు. ఇది మొదటి విషయం. రెండవది, మిషన్ భగీరథ మీద కూడా ఈరోజు మేము ఇంటింటికి నల్లాలు ఇచ్చినాం. అసలు మీరు పుట్టినప్పుడు ఇటు ఉన్నోళ్ళని అందరిని అడుగుతున్నా, వారిని కూడా అడుగుతున్నా. 2014 కంటే ముందు మన మంచినీళ్ళు తాగలేదా అధ్యక్ష? మన గ్రామాలలో నల్లాలు లేవా? మన గ్రామాలలో నీళ్ళ ట్యాంకులు లేవా? వీరు వచ్చినాకనే శివుడి తల మీద ఉన్న గంగను భూమి మీదకి తెచ్చి, భూమి మీద ఉన్న గంగను కాళేశ్వరంలోకి పారించి, కాళేశ్వరం ఉన్న
గోదావరి జలాలను మన ఇంట్లల్లో నల్ల ద్వారా ఇచ్చి మన జీవితాలు ధన్యమైనట్టు, అదేదో వీళ్ళు అద్భుతం చేసినట్టు, అదేదో ఉచితంగా ఇస్తున్నట్టు, ఈ ఉచితంగా ఇవ్వడం ద్వారా తెలంగాణనే దేశానికి నెంబర్ 1గా ఆదర్శంగా ఉన్నట్టు ఈ సభలో నించొని, బయట రాజకీయ ఉపన్యాసాలు ఏమి ఇచ్చుకున్నా మనకేం అభ్యంతరం లేదు అధ్యక్ష, కానీ సభను మిస్లీడ్ చేసే విధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా గతంలో పనిచేసి ఆ అనుభవాన్నంతా ఉపయోగించి సత్యదూరమైన వార్తల్ని ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మిషన్ భగీరథ మీద కూడా నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇది 2019-2020 సంవత్సరంలో వీళ్ళు రూరల్ హౌస్ హోల్డ్కి అమ్మడం ద్వారా 1030 కోట్లు సంపాదిస్తామని, మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే ప్రజలకు నీళ్ళు అమ్మడం ద్వారా 169 కోట్లు సంపాదిస్తామని, అదేవిధంగా మున్సిపల్ రిక్వైర్మెంట్ ఇతర అవసరాలకు 360 కోట్లు సంపాదిస్తామని, అదేవిధంగా ఇండస్ట్రియల్ అవసరాలకు అంటే పరిశ్రమల అవసరాలకు అమ్మి 4147 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 5706 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మిషన్ భగీరథ మీద మాకు ఆదాయం వస్తుంది, మేము ఈ ఆదాయం ద్వారా మీకు అప్పులు తిరిగి చెల్లిస్తామని చెప్పి ఈరోజు బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చి లోన్లు తెచ్చిండ్రా మాజీ ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. చూసిలే కదా గీవి మరి ఏడు లచ్చక ముచ్చట్లు. ఇంకొన్ని ముచ్చట్లు మళ్ళీ కలుస్తా, అంతరుకుంటా మరి.